హలో వెల్కమ్ టు ట్రెండింగ్ క్రాఫ్ట్స్. ఈరోజు పాంపామ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఊళ్ళంతా చేసే పాంపామ్స్. ఈ పాంపామ్స్ కోసం నేనైతే కోడు తీసుకున్నాను. దీన్ని ఇలా 2 ఫింగర్స్కి ఒక 70 లైన్స్ అయితే చుట్టుకోవాలి. 70 లైన్స్ చుట్టుకున్న తర్వాత ఒక థ్రెడ్ కట్ చేసుకొని దాన్ని మధ్యలో పెట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలో పెట్టి ఇలా ముడేసుకోవాలన్నమాట. చాలా 2 ముళ్ళు వేసుకోవాలి, గట్టిగా లూజ్గా ఉండకూడదు. ముడి వేసుకున్న తర్వాత 2 వైపులా ఉన్నటువంటి చివర్లను కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ చివరను 2 వైపులా కట్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా కట్ చేసుకున్నాక దీన్ని రౌండ్ షేప్లో ఉండేటట్టుగా చూసుకొని చివర్లు ఎక్స్ట్రా ఉన్న చివర్లు మొత్తం కట్ చేసుకోవాలి. ఇది ఒక రౌండ్ షేప్లోకి రావాలి. చివర్లు ఎక్స్ట్రా ఉన్నాయి మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యలో ఉంచి తీసి మళ్ళీ చివర్లు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా ఎలా చూసినా కూడా అది రౌండ్గా కనిపించేలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత 2 చేతులతో లడ్డు చుట్టుకున్నట్టుగా ఇలా రౌండ్ చేస్తే మనకి బాంబం లాగా వస్తాయి. వీటిలో ఇంకా పైన ఏమైనా ఎక్స్ట్రాగా ఉన్న ఊళ్ళు ఏమైనా ఉంటే దాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటూ ఉంటే మనకి చాలా నీట్గా ఒక బాల్లా వస్తుంది అనమాట. ఇలా చుట్టుకొని మళ్ళీ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకుంటూ ఉండాలి. ఫైనల్గా అయితే మనకి నీట్గా వస్తుంది అనమాట. ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా చాలా అయితే చేశాను నేను. కలర్ఫుల్గా అదే ఉన్నాయి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.